ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో నిన్న హత్యకు గురైన కారుమూరి దుర్గారెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయొద్దని, మృతదేహాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్లమని బంధువులు మార్చిడి వద్ద ఆందోళనకు దిగారు. మార్చిడి వద్దకు చేరుకున్న ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ తమ టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆందోళన చేస్తున్న బంధువులతో మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి హత్య దురదృష్టకరమని, ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు వర్తింపజేసేలా చూసుకుంటామని అన్నారు. ఈ హత్య వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా పార్టీ కార్యకర్తలకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, చర్యలు తీసుకుని ఉంటే హత్య జరిగేది కాదని మా కార్యకర్తలు తెలిపారు. ఒకవేళ అదే నిజమైతే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. సరే అన్న వచ్చేనా ఇక్కడ ఫోటోలు వచ్చి బంగారం వచ్చేస్తున్నారండి. మేము చాలా బాధపడుతున్నాం. అది కూడా ఆయన ఒక మండల పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఒక టౌన్ పార్టీ కనీసం మర్యాద ఇచ్చి పని జరగకపోతే ఏం చేయాలి సార్? ఇలాంటి విషయాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా జరిగినాయి సార్, చాలా జరిగినాయి అండి. ఇవాళ ఈ పరిధిలో ఇది బయటకు వచ్చింది సార్, పెద్దదైంది. మీకు ఒక మాట చెప్తాను కాదు, ఈసారి అన్నీ కూడా కరెక్షన్ చేద్దాం. మీకు అందరికి కూడా న్యాయం జరిగేట్లే. ఈ స్టేషన్కి పోతే ఏ పని అయ్యేట్లు కూడా మేము చూస్తాం. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే కదా మీరు అన్నీ చెప్పారు, ఇప్పుడు దాన్ని లైన్అప్ చేద్దాం. మీరు ఇప్పుడే నన్ను మాట్లాడేది సార్. సార్కి మొన్న నేను కంప్లైంట్ ఇస్తే అడగండి సార్, ఆ సార్ కంప్లైంట్ ఇస్తే ఫైన్ పెట్టాలి. 10,000 మాకు ఫైన్ వేస్తున్నారండి. ఒక చచ్చిపోయిన వ్యక్తి నాకు ప్రాణహాని ప్రొడక్షన్ ఎందుకు వెళ్ళదండి? 100 రూపాయలు మందు తాగితే 10,000 వేసేస్తున్నారండి పోలీసు వాళ్ళు. సబ్జెక్ట్ సార్ మీరు వీడియోలో ఉన్నారు కదా, జంగారెడ్డిగూడెం టౌన్ మేము ఈ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో టీడీపీ జనసేన వాళ్ళ తరఫు నుంచి నమస్కారం. మీకు చెప్పేది ఏంటంటే సార్, లోపల అందరి ఫీలింగ్ ఒకటే ఉంది సార్. జంగారెడ్డిగూడెం స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ పరిధిలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఆ అధికారులు కానీ అధికారులు దర్యాప్తు చేస్తే ఎలా వస్తాయి సార్? నిజాలు బయటకు ఎలా వస్తాయి? నిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి చనిపోయిన వాళ్ళకి చూసుకుంటున్నాము. ఏం చేయగలుగుతాము? 5 లక్షల రూపాయలు ఇస్తాం. అదే రకంగా టీడీపీ పార్టీ సాయం చేస్తుంది. అదే రకంగా కూడా ఇవాళ పొద్దున కూడా పార్టీతో మాట్లాడి 100% చేస్తామండి. 100% కుటుంబంతో మేము ఫుల్ సపోర్ట్గా ఉంటాం. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా, ఏ పని ఉన్నా కూడా మేము అందరికీ చేయబెట్టడానికి, చేసేయడానికి అన్ని కూడా మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇబ్బందిలో ఉన్నప్పుడు మేము అందరం వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మెయిన్గా వాళ్ళందరికీ భరోసాగా మేము ఉంటామని చెప్పడానికి ఇవాళ వచ్చాం. 100% వాళ్ళందరికీ భరోసాగా ఉంటాం. వాళ్ళ కుటుంబానికి ఏ సహాయాలు కావాలన్నా కూడా 100% మేము చేస్తామని కూడా తెలుపుతున్నాం. సార్, ఇప్పుడు పోలీసుల తీరు మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్కన మీరు కూడా ఎస్పీ గారితో మాట్లాడండి. అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి ఎన్ని రోజుల్లో ఈ యొక్క చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ నిర్ధారణ అయితే ఎటువంటి చర్యలు ఉంటాయి ఆఫీసర్ మీద? ఇవాళ ఇన్వెస్టిగేషన్కి ఇవాళ అడిషనల్ డీసీపీ కేసారండి. జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. తప్పు ఉంటే 100% యాక్షన్ తీసుకుంటాం. వచ్చే కొన్ని రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ ఇవాళ పొద్దున్నే స్టార్ట్ అయింది. ఎప్పటికెళ్ళి అయిపోతుంది ఏంది అనేది నేను కూడా ఎస్పీ గారితో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. 100% ఇప్పుడు తప్పు అనేది ఎవరు తప్పు చేసినా కూడా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసినా లేకుంటే ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుని ఎలాగా ఎంక్వైరీలు వేసి వాళ్ళ ఎంక్వైరీలో తప్పు తేలింది అనుకోండి, 100% యాక్షన్ తీసుకుంటాం.